నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతి దేశం చూసుకున్నా సరే ఆర్థికంగా మేము బలపడాలని చెప్పేసి తమ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటాయి. కువైట్ దేశం మనం చూసుకుంటే చమురు నిల్వలు ఉంటాయి. కువైట్ దినారు ఎక్కువ. కువైట్ మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క సంపద మనం చూసుకుంటే పెట్రోలు, చమురు నిక్షేపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ కువైట్ ఇటీవల మనం చూసుకుంటే కువైట్ దేశం యొక్క సంపద చమురు నిక్షేపాలు కాదు, పెట్రోల్ కాదు, కువైట్ దినారు కాదు, మంచినీరు అని చెప్పి తెలుపుతూ ఉంది. కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. హాలా ఫిబ్రవరి అని చెప్పేసి హాలా ఫిబ్రవరి నెలలో మనం చూసుకుంటే మంచినీరు అనేది అలాగే నీళ్ళు అనేది ఎక్కువగా అయితే వృధా అవుతూ ఉంటాయి, వేస్ట్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ దేశం యొక్క సంపద నీరు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. మన సంపద నీరు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. దయచేసి ఎవరు నీటిని వృధా చేయొద్దండి. పవిత్ర రంజాన్ మాసం వచ్చింది, అలాగే రాబోయే రోజుల్లో వేసవి కాలం కూడా వస్తుంది కాబట్టి నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే మన దగ్గర ఎంత సంపద ఉన్నా సరే కానీ నీళ్లు అలాగే చెట్లు అనేవి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ప్రకృతితో పాటు మనం కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే అన్ని దేశాలు సాంకేతికత వైపు వెళుతూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నా సరే కానీ ఏది ఏమైనా సరే మానవ మనుగడకు చెట్లు మరియు నీరు చాలా ముఖ్యమని చెప్పేసి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కువైట్ కూడా గుర్తించడం జరిగింది. అలాగే మన యొక్క భారతదేశంలో కూడా నదులు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఆ యొక్క నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.